నమస్కారం అండి. శరశ్చంద్ర చటర్జీ గారి బెంగాలీ నవల 'నవవిధాన్' పార్ట్ 2. అనువాదం శ్రీ చక్రపాణి గారు. ఉదయం నిద్రలేస్తూనే శైలేశ్వరుడు రాత్రి తాను భయంకర స్వప్నాల్లో మునిగి తేలినట్టు అనుకున్నాడు. అతను కిటికీలోంచి బయటకు చూశాడు. ఉష మామూలుగా గృహకృత్యాలు చూసుకుంటున్నది. సోమేంద్రుడు ఆమె చెంగు పట్టుకుని తిరుగుతున్నాడు. బహుశా వాడు తినడానికి ఏమైనా పెట్టమని ఆమెను అడుగుతున్నాడేమో. శైలేశ్వరుడు మేడమెట్లు దిగి కిందికి వస్తుండగా ఉష అతనికి ఎదురుపడి, మీకోసం టీ తయారు చేశాడు అతను. మీరు మొహం కడుక్కోవడం ఆలస్యమైతే అది కాస్త చల్లారిపోతుంది అని చెప్పింది. ఎంతసేపు, నేనిప్పుడే వచ్చేస్తాను అంటూ శైలేశ్వరుడు గబగబా బాత్రూంకేసి వెళ్ళాడు. అతనికి ఆ క్షణంలో తానొక మూర్ఖుణ్ణి అన్న అభిప్రాయం కలిగింది. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు రావడం అనేది సహజం. కానీ తాను ఆ స్వల్పానికే యుద్ధ ప్రకటన చేసి భీష్మించుకున్నాడు. అయినా స్వల్ప విషయాలలో భార్య భర్త మీద అలిగి అన్నగారి ఆశ్రయంలో ఉండడం మంచిది అనే నిర్ణయానికి వస్తే మాత్రం ఈ లోకంలో మానవులే నశించిపోతారు. సౌమేంద్రుడి తల్లి దారివేరు. ఆమె ఏనాడైనా పుట్టింటికి వెళితే అక్కడ 15 రోజుల కన్నా ఎక్కువ ఉండేది కాదు. కానీ ఉష లాంటి స్త్రీ, చిన్నతనం నుంచి హిందూ సాంప్రదాయాల్లో పెరిగిన ఆవిడ, స్త్రీ ధర్మాన్ని, భర్తను కూడా త్యజించి ఒక్క చిన్న మాట పట్టింపుకు అబ్బిన సంస్కారమంతా మంటగలిపి పుట్టింటికి పోతే ఇక దాంపత్య జీవితానికి, ధర్మానికి ఈ లోకంలో స్థానం ఎక్కడుంటుంది? శైలేశ్వరుడు మనస్సులో రకరకాలుగా మదనపడుతూ గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. కొత్తగా పనిలోకి వచ్చిన ముసల్మాన్ నౌకరు టీ, రొట్టె, వెన్న, కేకు ప్లేట్లలో తీసుకొచ్చి అతని ముందు పెట్టాడు. ఈ మధ్య అతనికి ఉదయాన ఇలాంటి పదార్థాలు తినే అలవాటు తప్పింది. పైగా రోజు తను టిఫిన్ చేసేటప్పుడు భార్య పక్కన ఉండి అవి ఇవి అందిస్తుండేది. ఇవాళ ఉష రాలేదు. అతనికి టిఫిన్ తినబుద్ధి కాక కేటిల్లో నుంచి టీ కాస్త కప్పులో పోసుకుని తాగి తతిమ వాటిని ఎత్తుకుపోమని నౌకర్కి చెప్పాడు. తర్వాత అతను గబగబా డ్రెస్ వేసుకుని కాలేజీకి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం కాలేజీలో పనైపోగానే సరాసరి ఇంటికి రాక తన చెల్లెలు విభా ఇంటికి వెళ్ళాడు. ఆ రోజున ఆమె భర్త కోర్టుకు పోలేదు. భార్యాభర్తలిద్దరూ ఈ మధ్య శైలేశ్వరుడి ఇంట జరిగిన కయ్యాన్ని మర్చిపోయిన వాళ్ళలా ఎంతో అన్యోన్యంగా మాట్లాడుకుంటున్నారు. శైలేశ్వరుడు తన చెల్లెల్ని చూస్తూనే, విభా, సోమేంద్రుడిని పిలుచుకువచ్చేందుకు నువ్వు మనిషిని పంపలేదా అని అడిగాడు. విభా ఏదో చెప్పబోయేంతలో క్షేత్రమోహనుడు అందుకుని, ఏనుగుని ఇంటికి తెప్పించుకుందామనే వాళ్ళు లేరిప్పుడు అన్నాడు. దాని అర్థమేమిటి అని అడిగాడు శైలేశ్వరుడు. నువ్వు ఈ కథ వినలేదా? ఒక తాగుబోతూ ఆ మైకంలో రాజుగారి ఏనుగును కొనబోతున్నాను అని నలుగురికి చెప్పసాగాడు. మర్నాడు వాణ్ణి పట్టుకుని రాజుగారి ఆస్థానానికి తీసుకుపోయి, ఏమిటి అహం, హద్దుమీరిన వాగుడు అని అడిగారు. దానికి వాడు చేతులు జోడించి, మహాప్రభో, ఆ ఏనుగు కొనాలనుకున్నవాడిప్పుడు లేడు నాలో అన్నాడు. అదీ కథ అన్నాడు క్షేత్రమోహనుడు. తర్వాత బిగ్గరగా కొంచెంసేపు నవ్వి శైలేశ్వరుడితో, శైలేష్, ఈ కథ అక్కగారికి ఆమెకు కోపం రాని ధోరణిలో చెప్పాలి. తల్లిని విడిచిపెట్టి మేనత్త దగ్గరకు రావడం వల్ల సోమేంద్రుడు నిజంగా ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటే అప్పో సప్పో చేసి మీ చెల్లెలికి తప్పకుండా సహాయం చేసి ఉండేవాణ్ణి అన్నాడు. శైలేశ్వరుడు తన బావమరిది అంతగా నవ్వుతున్నా తను మాత్రం పెదాల మీద చిరునవ్వైనా కనపరచకుండా మౌనంగా కూర్చున్నాడు. క్షేత్రమోహనుడు అతనికేసి ఓసారి పరీక్షగా చూసి, అలా ఉన్నావేమిటి, ఏమిటి సంగతి అని అడిగాడు. విభా సోమేంద్రుని గురించి ఇచ్చిన సలహాతో నాకు అన్ని సమస్యలు తీరినట్లు అనిపించింది. కానీ ఆ ఏర్పాటు సాగనప్పుడు నేను మరేదైనా ఆలోచించి చేయాలి అన్నాడు శైలేశ్వరుడు. నీ ధోరణి చూస్తుంటే కుర్రవాడేదో భూతం చేతిలో పడ్డట్టు భయపడుతున్నావని అనిపిస్తోంది అన్నాడు క్షేత్రమోహనుడు. ఇది చాలా కటువైన మాటగా కనిపించినా శైలేశ్వరుడేమీ పట్టించుకోక, ఉష త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నది అని చెప్పాడు. అంటే వచ్చిన చోటుకే అన్నమాట, వాళ్ళ అన్నయ్య దగ్గరికి అన్నాడు క్షేత్రమోహనుడు. ఆ మాటలంటున్నప్పుడు అతని ముఖం చాలా గంభీరత్వాన్ని సంతరించుకుంది. అతడు ఓసారి తల తిప్పి భార్యకేసి చూసి, నాకు ఈ విషయంలో మొదటి నుంచి అనుమానంగానే ఉంటున్నది శైలేష్ అన్నాడు. ఇంతవరకు బావమరుదుల సంభాషణ వింటూ తల వంచుకు కూర్చున్న విభ తల ఎత్తి అన్నకేసి చూస్తూ,
నా వల్లనే ఈ ఇక్కట్టు వచ్చిందని నువ్వు భావించటం లేదు కదా అన్నయ్య. ఒకవేళ నీ ఉద్దేశం అదే అయితే నేనేమీ అడ్డురాను. కానీ ఏదో ఒకనాడు మీ ఇద్దరూ బాధపడవలసి వస్తుంది అని మాత్రం నేను చెప్పగలను అంది. శైలేశుడు తలాడించాడు, అది సరికాదన్నట్టు. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ముసల్మాన్ నౌకర్ సంగతి, ఉషా తాను కుర్రవాణి గురించి అనుకున్న మాటలు అంతా విభకు క్షేత్రమోహనుడికి చెప్పాడు. వాళ్ళిద్దరూ మౌనంగా ఊరుకున్నారు. శైలేశుడు కొంచెం ఆగి, నేను ఆమెను వెళ్ళిపోమని అనలేదు. ఒకవేళ వెళ్ళదలుచుకుని వెళితే నేనేవి దిగులు పడను, అభ్యంతరం కూడా చెప్పను. పోతే ఈ సంఘటన వల్ల నా మిత్ర బృందంలో నన్ను గురించి రకరకాల పుకార్లు బయలుదేరే ప్రమాదం మాత్రం ఉంది. అయినా ఒక భ్రాంతి మాత్రం నాలో నుంచి అంతర్ధానమైంది. అందుకు నేను భగవంతుడికి ధన్యవాదాలు అర్పించక తప్పదు అన్నాడు. క్షేత్రమోహనుడు ఒక క్షణం తల వంచుకుని ఊరుకుని, సరే శైలేష్, ఆ సంగతి చెప్పు. భవానీపూర్ భూపేంద్ర బెనర్జీ బాబు కుమార్తె విషయమై జరిగిన సంప్రదింపులు ఏ దశలో ఉన్నట్టు? వారికేమైనా వర్తమానం పంపావా అని అడిగాడు. నీ ప్రశ్న చాలా అనాగరికంగా ఉంది. అయినా నేనేం రెచ్చిపోయి మిమ్మల్ని ఏమీ అనబోవడలేదు. మీ ప్రశ్న, అందులో సూచనప్రాయంగా ఉన్న సంగతి నన్నెంతగా గాయపరుస్తుందో నీకు తెలియదు కనుక దీన్ని ఇంతటితో మర్చిపోతాను అన్నాడు శైలేశ్వరుడు. క్షేత్రమోహనుడు నవ్వి, ఉన్నమాట నవ్వు శైలేష్, ఇలాంటి విషయాల్లో నాకేమంత పరిజ్ఞానం లేదనుకో. అలాంటి జ్ఞానాన్ని సంపాదించే వయస్సు కూడా దాటిపోయింది. ఇలాంటి విషయం మీద నువ్వు ఓ గ్రంథం రాస్తే లోకాన్ని ఉద్ధరించిన వాడివి అవుతావు. సరే, అన్నా చెల్లెలు ఏకాంతంగా సంప్రదించుకోండి, నేను ఇప్పుడే వస్తా అంటూ కుర్చీలోంచి లేచి ద్వారం కేసి కదిలాడు. శైలేశుడు బిగ్గరగా, గ్రంథం రాయడం ఆలస్యం కావచ్చు కనుక ఈ లోపల నువ్వు నోటిమాటగా ప్రచారం ప్రారంభించు. భవానీపూర్ వాళ్ళ విషయంలో ఏమిటో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఆసరికి ద్వారం దాటిన క్షేత్రమోహనుడు ఆగి, తప్పకుండా తెలుసుకో, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని గబగబా ముందుకు నడిచాడు. మరుసటి రోజు ఉదయం అతడు శైలేశ్వరుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో శైలేష్ స్నానానికి వెళ్ళబోతున్నాడు. నిన్న అంత వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత బావమరిది ఇంత త్వరలో తన ఇంటికి రావడం శైలేష్కి కొంచెం ఆశ్చర్యకారణమైంది. అతను జరిగిన దానికి సిగ్గుపడుతూ, ఇవాళ హైకోర్టు మూసేశారా అని అడిగాడు. అది అర్థం లేని ప్రశ్న అన్నాడు క్షేత్రమోహనుడు. అంటే అసలు ప్రాక్టీస్ వదిలేసావా అని అడిగాడు శైలేశ్వరుడు. సరే, స్నానం చేసిరా అని క్షేత్రమోహనుడు కుర్చీలోంచి లేచి మెట్ల దగ్గరకు పోయి, అక్కగారు నేను రావచ్చా అని కేక వేశాడు. ఇంట్లో ఎక్కడా పూజాగృహం అంటూ లేదు. ఆ కారణం వల్ల ఉష పడక గదిలోనే ఒక మూలగా పీట వేసుకుని పూజకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఆమె అతడి కంఠస్వరం గుర్తుపట్టి తడిసి ఉన్న తల మీదకు చెంగులాక్కుని, రావచ్చు రండి అంది. క్షేత్రమోహనుడు గదిలోకి వెళ్ళి అక్కడ పూజకు జరుగుతున్న ఏర్పాట్లు చూసి, పూజా సమయంలో రావడం నాది పెద్ద పొరపాటే అక్కగారు. మీరు ఇంత హఠాత్తుగా పుట్టింటికి ఎందుకు పోవాలనుకుంటున్నారు? మీ నాన్నగారి ఆరోగ్యం బాగలేదా అని అడిగాడు. నాన్నగారు స్వర్గస్థులై చాలా కాలమైంది అన్నది ఉష. తల్లిగారి ఆరోగ్యం ఏమైనా బాగలేదా? ఆమె నాన్నగారి కన్నా ముందే తనువు చాలించింది అన్నది ఉష. క్షేత్రజ్ఞుడు ఎంతో విస్మితుడై, అయితే ఇప్పుడు మీరెక్కడికి వెళ్ళబోతున్నారు? తల్లిదండ్రి లేనప్పుడు వివాహిత అయిన స్త్రీ పోదగిన చోటు మరేమున్నది? శైలేశ్వరుడి సంగతి వదలండి, మేం మాత్రం మీరు వెళ్ళడానికి ఒప్పుకోం అన్నాడు. ఉష చిన్నగా నవ్వి, మీరు ఒప్పుకోరా అన్నది. నాకు ఇన్నాళ్ళు మా అన్నగారి ఇంటనే గడిచినాయి, మిగిలిన రోజులు అక్కడే గడవవు అన్న భయం నాకేమీ లేదు అంది ఉష. మీరంత గట్టిగా వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, కానీ ఎప్పుడు తిరిగి వచ్చేది మాత్రం మాకు చెప్పండి అన్నాడు క్షేత్రమోహనుడు. ఉష మాట్లాడలేదు. కొంచెం ఆగి క్షేత్రమోహనుడు, అయితే సోమేంద్రుని ఎవరు చూస్తారు అని అడిగాడు. వాడి మేనత్త అన్నది ఉష. క్షేత్రబాబు చేతులు జోడించి, ఆవిడ నా భార్య, ఆవిడ తరఫున మిమ్మల్ని నేను క్షమాపణ కోరుతున్నాను అన్నాడు. ఉష మౌనంగా ఊరుకుంది. సరే, మీ ప్రయాణం ఎప్పుడు అని అడిగాడు క్షేత్రమోహనుడు. అన్నయ్య ఎప్పుడు తీసుకెళ్ళడానికి వస్తే అప్పుడు, బహుశా ఆయన రేపే రావచ్చు అన్నది ఉష. క్షేత్రమోహనుడు కొంచెంసేపు ఊరుకుని, అక్కగారు, నేను మీకు ఇన్నాళ్లుగా చెప్పకూడదు అని దాచిన రహస్యం ఒకటి ఉన్నది. మీరిక్కడికి రావడానికి కొంచెం ముందుగా ఈ ఇంటికి మరొక గృహిణిని తీసుకురావాలి అనే కుట్ర జరిగింది. అది ఇంకా సమసిపోలేదేమో అన్న అనుమానం నాకుంది అన్నాడు. ఆ విషయమంతా నాకు తెలుసు
అన్నది ఉష. అలాంటప్పుడు మీరు కోపం తెచ్చుకుని తిరిగి పుట్టింటికి వెళ్ళిపోవడం ద్వారా ఆ కుట్రకు సహాయపడదలిచారా అన్నాడు క్షేత్రమోహనుడు. అతను మాట ముగించే లోపలే ఉష ఎంతో శాంతస్వరంతో, కుట్ర అంటున్నారే, అది సఫలమైనా విఫలమైనా ఒకటే, నన్ను మాత్రం మీరు క్షమించండి అంటూ చేతులు జోడించింది. క్షేత్రమోహనుడు ఆమెకేసి చూస్తూ ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోయాడు. తర్వాత అతను మౌనంగా మెట్లు దిగి రీడింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఒక అరగంట కాలం గడిచింది. అతను స్నానం చేయడానికి వెళ్ళిన శైలేశ్వరుడి కోసం మరికొంచెంసేపు వేచి ఉండి అతడు ఇంతకు రాకపోయేసరికి మెట్లెక్కి పైకి వెళ్ళి, అక్కగారు పూజ అయిందా, ప్రసాదం ఎప్పుడు పెడతారు అని అడిగాడు. ఉష తల మీద చెంగు ఇంకొంచెం ముందుకు లాక్కుని నవ్వుతూ, ఆ సంగతి మీరు మీ బావగారిని అడగవలసిందే, ఆలస్యం వారిదే, వంట పనంతా పూర్తయింది అన్నది. క్షేత్రమోహనుడు వంటగది 4 వైపులా ఓసారి చూసి, మీ భోజనపు ఏర్పాట్లు చూస్తే తప్పక ఇక్కడ భోజనం చేయాలనే ఉంది, కానీ నాకు అవతల పనులున్నాయి, మరోసారి ఎప్పుడైనా వచ్చి భోజనం చేస్తాను అన్నాడు. ఉష మెదలకుండా ఊరుకున్నది. మీ అబ్బాయి ఎక్కడా అని అడిగాడు క్షేత్రమోహనుడు. వాడివాళ స్కూల్ ఎగ్గొట్టాలని చూశాడు. చివరికి ఎంతో కష్టం మీద ఇంత చిరుతిండి పెట్టి ఎలాగైతేనే స్కూల్కి పంపాను అన్నది ఉష. వాడికి మీరంటే చాలా ఆపేక్ష అంటూ క్షేత్రమోహనుడు నవ్వి, అవును గాని మీరు పుట్టింటికి వెళ్ళే సంగతి ఏమైంది అని అడిగాడు. ఉష ఏమీ జవాబివ్వకుండా తలాడించి ఊరుకుంది. క్షేత్రజ్ఞుడు అక్కడి నుంచి శైలేశ్వరుడి రీడింగ్ రూమ్లోకి వచ్చాడు. శైలేష్ అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇవాళ కాలేజీకి సెలవా ఏమిటి అన్నాడు క్షేత్రమోహనుడు. సెలవేం లేదు, కానీ మొదటి 2 పీరియడ్లు ఖాళీ అన్నాడు శైలేష్. అక్కగారు పుట్టింటికెళ్లే విషయమై ఏం ఏర్పాట్లు చేశావు? ఏర్పాట్లేమున్నాయి, బహుశా రేపు ఆమె అన్నగారు వస్తారు తీసుకుపోవడానికి అన్నాడు శైలేష్. శైలేష్, నేనిప్పుడు అక్కగారితో మాట్లాడి వచ్చాను. ఆమెకి పుట్టింటికి పోవాలి అనే ఉద్దేశం ఉన్నట్టు నాకు కనపడలేదు. కానీ నువ్వు మాత్రం ఇక ఆమెను కాకిని పొడిచినట్టు పొడవకు అని క్షేత్రజ్ఞుడు గడియారం కేసి చూసుకుని, ఓ వెళతానింకా, రేపు ఉదయం మళ్ళీ వస్తాను అన్నాడు. అతను గడపదాకా పోయి ఆగి చిన్న గొంతుతో, శైలేష్, నువ్వు కొన్నాళ్ల పాటు చూసి చూడనట్లు ఉండకూడదా? ఆచారపరులైన కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ ఒక్కసారిగా అనాచారానికి అలవాటు పడి సహించలేదు. భోజన విషయంలో కాస్త సర్దుకుపో. ఆరోగ్యం దృష్ట్యా చూసినా మన బెంగాలీ భోజన పద్ధతులే ఉత్తమమైనవి అన్నాడు. ఇలా చెప్పి అతను బావమరిది జవాబు కోసం ఎదురు చూడకుండా గబగబా బయటికి వెళ్ళిపోయాడు. శైలేశ్వరుడు స్తబ్దుడై ఉన్న చోటనే అలాగే నిలబడిపోయాడు. శైలేశ్వరుడు తన భార్యకు ఏం చెప్పి పుట్టింటి ప్రయాణం ఆపు చేశాడో అతనికి అర్థం కాలేదు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే అవినాశుడు వచ్చాడు. శైలేశ్వరుడు అప్పుడే నిద్రలేచి మొహం కడుక్కుని టీ తాగేందుకు తన రీడింగ్ రూమ్లోకి అడుగుపెట్టాడు. అక్కడ కనిపించిన అపరిచిత వ్యక్తి ఈ అవినాశుణ్ణి చూసి అతని గుండె వేగంగా కొట్టుకుంది. తమరెవరు అని అడిగాడు. అవినాశుడు తాను ఉష తమ్ముణ్ణి అని పరిచయం చేసుకుని, అన్నగారు పనుల వల్ల అక్కను తీసుకుపోయేందుకు స్వయంగా రాలేక నన్ను పంపారు అన్నాడు. మంచిది, అలాగే తీసుకువెళ్ళండి అని శైలేశ్వరుడు తన పడక గదిలోకి వెళ్ళిపోయాడు. ఏదో కారణం వల్ల వెళ్ళిపోదలుచుకున్న వాళ్ళు ఆఖరి నిమిషంలో మరేదో కారణం చేత ఆగిపోవడం జరుగుతుంటుంది. శైలేశ్వరుడు తన భార్య పుట్టింటి ప్రయాణాన్ని గురించి ఇలాగే ఊహించాడు. పైగా నిన్న క్షేత్రమోహనుడు ఆమె ప్రయత్నం మానుకున్నట్టు కూడా తనకు చెప్పాడు. ఈ ఉదయం ఇటు వస్తానన్నాడు కూడా. శైలేశ్వరుడికి ఆ క్షణాన తన బావమరిది క్షేత్రమోహనుడు అక్కడికి వస్తే తనకెంతో మనశ్శాంతి కలుగుతుంది అన్న భావం కలిగింది. ఇప్పుడేం చేయడం అని అతడు ఆలోచించేంతలో గదిలోకి అవినాశుడు వచ్చి, ఈ 2:30 గంట ట్రైన్కి అక్క బయలుదేరాలంటోంది అని చెప్పాడు. శైలేశ్వరుడు అవినాశుడి ముఖంలోకి పరీక్షగా చూస్తూ, వెళ్ళిపోవాలంటుందా? నేనేమన్నా ఈ ప్రయాణానికి ఆటంకం కలిగిస్తానని భయపడుతున్నదా అని అడిగాడు. అవినాశుడు ఇంకా కుర్రవాడు. అతడు బావగారికి ఏం జవాబు చెప్పాలో తోచక కాస్త తికమక్కపడి, లేదండి అని మాత్రం అనగలిగాడు. అంతలో ద్వారం దగ్గర గాజుల గలగల వినిపించి శైలేశ్వరుడికి గాబరా పుట్టింది. అతను తల వంచుకుని, ఆమె వెళ్ళడానికి నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు. అవినాశుడు మాట్లాడలేదు. మీ అన్నయ్య వస్తాడని తెలిసింది, ఆయన ఎందుకని రాలేదు అని ప్రశ్నించాడు శైలేష్. అవినాశుడు ఇబ్బంది పడిపోతూ, అసలు ఆయనకు నన్ను పంపాలనే ఉద్దేశం కూడా లేదు అన్నాడు. కారణం? అవినాశుడు జవాబు ఇవ్వలేదు. శైలేశుడు కొంచెం ఆగి, నువ్వు కుర్రవాడివి,
నీతో అన్ని సంగతులు మాట్లాడే అవకాశం లేదు. ఒకవేళ మీ అన్నగారికి తెలుసుకోవాలనే ఇచ్చ ఉంటే ఈ జరిగిన దాంట్లో ఉష పొరపాటు ఏమీ లేదని చెప్పు. అలాంటిదేవైనా ఉంటే అది నా వల్లనే జరిగింది. నేనసలు ఆమెను పిలిపించవలసింది కాదు అన్నాడు. దీనికి అవినాషుడేవీ జవాబు చెప్పలేదు. శైలేశ్వరుడు మళ్ళీ ప్రారంభించాడు. మా నాన్నగారు ఉష విషయంలో చాలా ఉపేక్ష చేసి కొంత అన్యాయం చేశారని నాకు అనిపిస్తోంది. ఇన్నాళ్ల తర్వాత ఆ అన్యాయాన్ని సరిదిద్దాలి అన్న ప్రయత్నం చేశాను. నేను అనుకున్నట్టుగానే మీ అక్క వెంటనే ఇక్కడికి వచ్చింది. కానీ జరిగిపోయిన ఆ ఒక్క అన్యాయం 1000 అన్యాయాలుగా పరిణమించినట్టు నాకు తోస్తోంది. ఈ మాటలకు ఏం జవాబు చెప్పాలో తోచక అవినాష్ మౌనంగా ఊరుకున్నాడు. ఇంతలో క్షేత్రమోహనుడు హడావిడిగా గదిలోకి వచ్చాడు. శైలేశ్వరుడు అతనికేసి ఓ మాట చూసి తిరిగి ప్రారంభించాడు. నేనేనాడో మీ సోదరిని పెళ్లాడిన మాట నిజమే. కానీ అంత మాత్రం చేత ఆమె నా సహధర్మచారిణి అని చెప్పేందుకు వీల్లేదు. మేమిద్దరం పొందిన శిక్షణ, అనుసరించిన ఆచార విశేషాలు భిన్నమైనవి. నేను బలవంతంగా ఆమెను ఇంట్లో ఉంచుకుని ఇంటిని పౌరోహితుల కొంపగా మార్చలేను. నా ఏకైక సోదరి పొందుతున్న దుఃఖము, ఏకైక పుత్రుడి మనసులో జ్వరపడుతున్న సంస్కార లక్షణాలు నేను సహించలేను. అయినా నా నోటి మీదుగా నేను ఏ మాట అయితే చెప్పలేకపోయానో ఆ మాట ఆమె చెప్పగలిగినందుకు నేనెంతో కృతజ్ఞుణ్ణి. శైలేశుడు ఇంత తీవ్రంగా మాట్లాడడం విని క్షేత్రమోహనుడు నిర్వీణుడైపోయాడు. శైలేశుడు లజ్జాస్వభావుడే కాక చాలా దుర్బల హృదయం గల వ్యక్తి. కొంచెం కఠినంగా తీవ్రంగా మాట్లాడడం అతని స్వభావానికే నిషిద్ధం. అలాంటి వాడు ఈ సమయంలో పిచ్చివాడిలా అవాకులు చెవాకులు పేలుతుండడం క్షేత్రమోహనుణ్ణి చాలా ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఉష తమ్ముడి ముందు ఈ ధోరణిలో మాట్లాడుతుండడం అతనికి చాలా బాధ కలిగించింది. క్షేత్రమోహనుడు అవినాశుణ్ణి సమీపించి, చూడండి, మీ బావగారు మాట్లాడిన దాంట్లో ఒక్క మాటైనా మీ సోదరితో అనకండి అన్నాడు. అవినాశుడు వెనక ఉన్న మరో ద్వారం కేసి చేయి ఊపుతూ క్షేత్రమోహనుడికి సైగ చేసి, నేను చెప్పవలసిన అవసరమే ఉంది, అంతా మా అక్కయ్య వింటూనే ఉంది అన్నాడు. క్షేత్రమోహనుడు ఆశ్చర్యంగా అటుకేసి చూశాడు. శైలేశుడు తలాడిస్తూ, నాకు తెలుసు, ఆమె అంతా వింటూనే ఉన్నది, వినని అన్నాడు. ఆ రోజున 2 గంటలకి అవినాశుడు తన అక్కగారిని తీసుకుని రైలు స్టేషన్కి వెళ్ళాడు. ఆ సమయంలో సోమేంద్రుడు మేనత్త ఇంట ఉన్నాడు. క్షేత్రమోహనుడు హైకోర్టు బార్ లైబ్రరీలో కూర్చుని ఏదో లా పుస్తకం తిరగేస్తున్నాడు. 2-3 రోజుల తర్వాత ఒక ఉదయాన విభ భర్త టీ తాగుతుండగా పక్కకు వచ్చి నిలబడి ముసిముసి నవ్వులు నవ్వుతూ, అన్నయ్య ఏం చేస్తున్నాడో మీరు గమనించారా అని అడిగింది. గమనించాను. చేతిలో ఏదో పుస్తకం మాత్రం ఉంటుంది. బహుశా తన మూర్ఖత్వానికి పశ్చాత్తాపడుతున్నాడేమో అన్నాడు క్షేత్రమోహనుడు. ఆ పని మీరెప్పుడు చేయబోతున్నారు అంది విభ. ఏమిటి, చేత్తో పుస్తకం పట్టుకుని కూర్చునే పనా లేక పశ్చాత్తాపడటమా? పుస్తకం పట్టు కూర్చోవడం ఈ సమయంలో మీకు నప్పదు. ఆ రెండో దాని గురించి అడుగుతున్నాను అంది విభ. ఆ సంగతి ఆలోచిస్తాను. నువ్వు మీ అన్నయ్యని పిలిపించి నీ పుట్టింటికి వెళ్ళిపో ముందు అన్నాడు క్షేత్రమోహనుడు. ఆ సమయంలో విభ మనసు చాలా ఉల్లాసంగా ఉంది. అకారణంగా భర్త అన్న మాటకు ఆమెకు కోపం రాలేదు. ఆమె చిన్నగా నవ్వి, అంత గొప్ప పని చేయడం నా వల్ల కాదులేండి. నాకు సనాతన కుటుంబ స్త్రీలలాగా చిన్నప్పటి నుంచి జపాలు అవి చేయడం, ఇది తాకచ్చు ఇది తాకకూడదు అని మీమాంస చేయడం అలవడలేదు అన్నది. క్షేత్రమోహనుడు వచ్చే కోపాన్ని అణుచుకుని, అలాంటి పద్ధతులు నీకు అలవడకపోవడం నిజంగా నీ దురదృష్టం. అలవడి ఉంటే మీ అన్నయ్య ఇంత గొడవల్లో ఇరుక్కోవలసి వచ్చేది కాదు అన్నాడు. భవానీపూర్లోని భూపేంద్ర బెనర్జీ బాబు కుమార్తె గురించి ప్రసక్తి మళ్లీ తలెత్తింది. వివాహ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. విభకు ఎంత ఉత్సాహం ఉన్నా ఈ విషయమై భర్తకు చాలా తీవ్రమైన వ్యతిరేక అభిప్రాయం ఉందని తెలుసుకుని ఉంది. ఆ ప్రయత్నాల్లో అంత ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయింది. పిల్లవైపు వారి ఇష్టం తెలిసిన తర్వాత క్షేత్రమోహనుడు ఒకసారి శైలేశ్వరుని ఈ విషయమే ప్రశ్నించాడు. శైలేశ్వరుడు మొహంలో ఎంతో అయిష్టత కనబరుస్తూ, క్షేత్రమోహన్, ఇప్పుడు జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. ఈ స్థితిలో నెత్తిన మరొక బరువు పెట్టుకునే సాహసం నాకు లేదు. సోమేంద్రుడున్నాడు. మీ అందరి ఆశీర్వాద బలము ఉంటే వాడు పెరిగి వృద్ధిలోకి వస్తాడు. కనుక అనవసరంగా కొత్త బెడలు పైన వేసుకోవడం ఎందుకు అన్నాడు. అతని మాటలు ఎంతో నిష్కపటంగా కనిపించాయి క్షేత్రమోహనుడికి. అతనికి చాలా బాధ కలిగింది. ఆ రోజు నుంచి అతను కోర్టు పని అయిపోగానే శైలేశ్వరుడి ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఆ ఇంట గృహిణి లేదు, పిల్లవాడు లేడు. నౌకర్లు చాకర్ల ద్వారా
గృహ నిర్వహణ జరిగిపోతోంది. చూస్తుండగానే ఆ ఇల్లు ఎంతో కళావిహీనమైపోయింది. ఆ మార్పు చూసిన వాళ్ళ మనసులు బాధపడకుండా ఉండలేవు. నెల రోజుల తర్వాత ఒకనాడు క్షేత్రమోహనుడు చెల్లెలు ఉమతో కూడా శైలేంద్రుడి ఇంటికి వచ్చి బావమరిదితో, శైలేష్, నా అభిప్రాయం ఏమిటో నీకు తెలుసు కదా, గృహిణి అంటూ లేనిదే గృహ నిర్వహణ బాగా జరిగిపోవటం అసంభవం. ముఖ్యంగా వృద్ధాప్యంలో. అతని మాట ముగించే లోపలే ఉమ అందుకుని, అదెప్పటి మాట, అక్కగారు ఈ లోపలే ఇక్కడికి వస్తుంది. ఎంత కోపం వచ్చి వెళ్ళినా పుట్టింటి దగ్గర ఎన్నాళ్ళుంటుంది అన్నది. దీనికి అన్నగాని శైలేంద్రుడు గాని జవాబివ్వలేదు. కానీ ఆ మాటకి శైలేశుడు వెలవెలబోయాడు. అతను కాసేపు ఊరుకుని, ఊహు, ఇక ఆవిడిక్కడికి రానే రాదు అన్నాడు. ఉమ ఎంతో విశ్వాసం ఉట్టిపడే స్వరంతో, రాదా? ఎందుకు రాదు? తప్పకుండా వచ్చి తీరుతుంది. బహుశా ఈ నెలలోనే వచ్చినా రావచ్చు. ఏ అన్నయ్య అన్నది. ఉష తిరిగి రావడంలో ఉన్న చిక్కులు క్షేత్రమోహనుడికి బాగా తెలుసు. ఆమె వెళ్లే ముందు శైలేశుడు అన్న మాటలు బహుశా ఆమె ఎన్నటికీ మర్చిపోలేదు. కానీ ఆమె ఇక్కడున్న కొద్ది దినాల్లోనే భర్తను ఎంతగా గౌరవించిందో, ప్రేమించిందో క్షేత్రమోహనుడు గమనించకపోలేదు. వచ్చిన చిక్కులన్నిటికీ కారణం ముసల్మాన్ వంటవాడు అన్న సంగతి మనసులో మెదలగానే అతను చాలా బాధపడ్డాడు. అయినా ఆమె తను పాటించే ఆచారాలని అనుసరించే భర్త గృహాన్ని అంత తేలిగ్గా విడిచిపోవాల్సింది కాదు అన్న భావం క్షేత్రమోహనుడికి ఉంది. ఉమ మరోసారి క్షేత్రమోహనుణ్ణి ఉష తిరిగి వచ్చే సంగతి గురించి ప్రశ్నించింది. దానికతడు నిరాశగా, ఆమె రాదనే అనుకోవాలి. ఇక్కడికి రాకముందు ఆమె జీవితం ఎలా గడిచిపోయిందో ఇక ముందు అలాగే గడిచిపోతుంది. అయినా ఆమె రాకపోతే మరో మార్గం లేదా? ఆ సంగతే ఆలోచించాలి, చూడాలి అన్నాడు. ఈ మాటలు ఉమకు అర్థం కాలేదు. ఆమె మెదలకుండా ఊరుకుంది. శైలేశ్వరుడు ఆమె మొహం కేసి ఓ మారు చూసి, ఆమెను మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం నాకేం ఉచితం అనిపించటలేదు. ఆమె నేను వివాహమాడిన స్త్రీయే అయినా సహధర్మచారిణి అని మాత్రం నేను అనను అన్నాడు. ఉష గురించి ఇంత అనాగరికంగా శైలేశ్వరుడు మాట్లాడేసరికి క్షేత్రమోహనుడు కొంచెం కోపం తెచ్చుకుని, మనకు అసలు ధర్మము అనేది లేనప్పుడు సహధర్మిణి ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటి గొప్ప విషయాలు మనకెందుకు గాని, నీ గృహ నిర్వహణ సక్రమంగా సాగే ఆలోచన చెప్తాను విను అన్నాడు. శైలేశ్వరుడు ఆశ్చర్యపోతూ, మనకసలు ధర్మమే లేదా అన్నాడు. ఒకవేళ ఉంటే ఎక్కడుందో చూపు. ఉద్యోగాలు చేసి సంపాదించి తింటున్నాం, పడుకుని హాయిగా నిద్రపోతున్నాం. సహధర్మచారిని లేకపోయినా ఈ పనులన్నీ జరిగిపోతున్నాయి. మన పూర్వులు యజ్ఞాలు చేసేవాళ్ళు, తీర్థస్నానాలు, వ్రతాలు చేసేవాళ్ళు. వాళ్లకు సహధర్మచారిని అవసరం ఉంది. కానీ మనం అందుకోసం పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు అన్నాడు క్షేత్రమోహనుడు. సహధర్మచారిణి అంటే యజ్ఞయాగాలు, వ్రతాలు తప్ప అంటున్న శైలేశ్వరుని మాట పూర్తి చేయనీయకుండా క్షేత్రమోహనుడు అడ్డొచ్చి, అంతే, అంతకన్నా మరేం లేదు. నువ్వు నేను హిందువులమైనా కృష్ణారామ అంటూ భజనలు చేసే దురభ్యాసం లేదు మనకు. సహధర్మచారిణి అనే 5 అక్షరాలతో ఏం పని? మనకు ఏ స్త్రీ ఉన్నా సరిపోతుంది. మన పనులు సక్రమంగా జరిగిపోతాయి. నువ్వు కాస్త తయారుగా ఉండు. ఆ భవానీపూర్ వాళ్ళు నన్ను తొందర పెట్టేస్తున్నారు. మీ చెల్లికి కూడా ఈ సంబంధం బాగా నచ్చినట్టుంది అన్నాడు. ఆ మాటలకు శైలేశ్వరుడు మొహం కందగడ్డలా చేసుకుని, క్షేత్రమోహన్, నువ్వు నాతో పరిహాసాలు ఆడదలిచావా అన్నాడు. బావమరిది కోపం చూసి క్షేత్రమోహనుడు కొంచెం గతుకుమని, అలాంటిదేం లేదు శైలేష్. అలాంటి పరిహాసం ఏమైనా ఉంటే అది నిన్ను గురించి కాదు, నా గురించే అన్నాడు. శైలేశ్వరుడు ఆ జవాబుకు మౌనంగా తల వంచుకుని ఊరుకున్నాడు. బావమరిది మనోభావాన్ని కొంతవరకు అవగాహన చేసుకున్న క్షేత్రమోహనుడు ఆ విషయమే ఇక సాగదీయడం బాగుండదనుకున్నాడు. కానీ అతనికి భవానీపూర్ సంబంధాన్ని గురించిన ఆశ మాత్రం పూర్తిగా పోలేదు. ఆ కారణం వల్ల అతను వారం రోజుల తర్వాత చాప్రా హైకోర్టులో ఒక కేసు పని మీద వెళుతూ భార్యతో, ఆ బెనర్జీ బాబు కుమార్తె సంబంధం గురించి మీ అన్నయ్యను కదిపి చూశాను. ఏదో మాట్లాడా, ఆగి చూద్దాం, నిరాశ పడనవసరం లేదు అని చెప్పాడు. విభా చిరునవ్వు నవ్వి, మీరు ఉష వదినకు గొప్ప స్నేహితులు కదా, అలాంటి వారు అన్నయ్య పెళ్లి విషయంలో ఇంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. నెల రోజుల క్రితం అయితే ఈ మాట నమ్మేదాన్ని కాదు అన్నది. నెల రోజుల క్రితం ఈ విషయమై నేను ఆలోచించిందే లేదసలు. ఇప్పటికీ నేను ఉషకు మిత్రుణ్ణే, ఆమె క్షేమం కోరేవాణ్ణే. కానీ
అతకని దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోవడం వృధా అన్నాడు క్షేత్రమోహనుడు. మీ మగవాళ్లకు వదినను అర్థం చేసుకోవడానికి కాలం పట్టవచ్చు. నేను ఆవిడని చూస్తూనే ఆవిడ మనస్తత్వం గ్రహించాను. అలాంటి స్త్రీ బాంధవ్యంతో మనబోటి వాళ్లకు రోజులు గడపడం చాలా కష్టమవుతుంది అన్నది విభా. విభా, మనం ఆవిడ్ని రకరకాలుగా అంచనా వేసినట్టు కనపడుతోంది. బహుశా నేను పొరబడే ఉండొచ్చు, ఒప్పుకుంటాను అన్నాడు క్షేత్రమోహనుడు. కనీసం ఇప్పటికైనా ఒప్పుకున్నారు, అదే 10,000. మనమైనా కిరస్తాని వాళ్లము, ముసల్మాన్లము కాదు. కానీ మనకన్నా అందరూ తక్కువ జాతి వాళ్ళని, వాళ్ళు తాకిన భోజనం చేస్తే మన జాతి పోతుందని అహంకరించడం ఎందుకు? పూర్వాచారాలను పాటించినంత మాత్రానికే స్వర్గం ప్రాప్తిస్తుందా? పాపం, ఆవిడకి పుట్టింటి దగ్గర సాగిన ఈ ఛాందసాలేవి ఇక్కడ సాగలేదు అన్నది విభా ఉత్సాహంగా. విభా మాటలో సత్య అసత్యాలు రెండూ మిళితమై ఉండడం గుర్తించిన క్షేత్రమోహనుడు భార్య ముఖం కేసి చూస్తూ ఊరుకున్నాడు. ఆ సమయంలో ఉమా గదిలోకి వస్తూ, దేని గురించి పెద్దగా చర్చిస్తున్నారు అన్నది. విభా మరదలకేసి ఒకసారి తల తిప్పి చూసి భర్తతో, వదినకు తన జాతి ఆచారమే సర్వం. మీరనుకునే దాంట్లో కొంచెం నిజం లేకపోలేదు. మా అన్నయ్య ఆవిడ్ని కాస్త చిన్నచూపు చూడడానికి కారణం నా మాటలు, ప్రోత్సాహము. కానీ మీరు ఊరుకున్నారా? వదిన విషయమే నన్ను మీరు తూలనాడారు, మర్చిపోకండి. అయినా మిమ్మల్ని వదిలి వదినలా నేను పుట్టింటికి పారిపోతానా అన్నది. క్షేత్రమోహనుడు జవాబేమీ ఇవ్వలేదు. విభా మరి కొంచెం సేపు మౌనంగా కూర్చుని గది నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆ రాత్రి క్షేత్రమోహనుడు కోర్టు పని మీద చాప్రాకు వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు అతను విభతో, నేను తిరిగి రావడానికి 5-6 రోజులు పడుతుంది. భవానీపూర్ వాళ్ళు వస్తే శైలేషుణ్ణి వివాహానికి అంగీకరింపజేసే ప్రయత్నం చేస్తున్నానని, పని కావచ్చని చెప్పు అని చెప్పాడు. అయితే వదిని గురించి ఎలాంటి ఆశ లేదా? ఆమె తిరిగి రానంటేనా అని ప్రశ్నించింది విభ. నేనంతా మరోసారి గుర్తుకు తెచ్చుకుని ఆలోచిస్తుంటే ఈ జరిగిపోయిన దాంట్లో శైలేంద్ర నేరం కన్నా ఆమె నేరమే ఎక్కువగా కనిపిస్తోంది. నువ్వనేదే సరిలా ఉంది. ఏ రకం ఆచార వ్యవహారాలు, శిక్షణ మనిషిని స్వార్థపరుని, సంకుచితుని చేస్తుందో వాటికి మరే యుగంలో అయినా విలువ, గౌరవం ఉండొచ్చేమో, కానీ ఈ రోజుల్లో వాటిని మెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కగారిలో ఆచార ఆడంబరం తప్ప బాధ్యతను గురించిన ఆలోచన ఉన్నట్టు లేదు. అలా కాకపోతే ఆమె భర్త గృహాన్ని విడిచి వెళ్లేదే కాదు అన్నాడు క్షేత్రమోహనుడు. అతను చాప్రాలో పని చూసుకుని తిరిగి కలకత్తాకు రావడానికి 5-6 రోజులకు మారుగా 10 రోజులు పట్టింది. అతని ఇంటికి వచ్చేసరికి హాల్లో ఉమా ఎదురైంది. ఆమె అన్నతో శైలేశ్వరుడు కాలేజీకి 6 నెలలు సెలవు పెట్టి ప్రయాగకు వెళ్ళాడని చెప్పింది. స్కూల్లో పేరు తీయించి కొడుకు సోమేంద్రుని కూడా అతను ప్రయాగకు తీసుకెళ్ళిపోయాడు. ఇంత హఠాత్తుగా ఈ పనెందుకు చేశాడు అంటూ ఆశ్చర్యపోయాడు క్షేత్రమోహనుడు. ఆయన సోమేంద్రుని తీసుకుపోయేందుకు మన ఇంటికి వచ్చాడు. అడిగితే తన ఒంట్లో ఏమీ బాగుండడం లేదని చెప్పాడు అన్నది ఉమా. 2 నెలలు గడిచాయి. ఒకనాటి ఉదయం యోగేష్ బాబు అనే మిత్రుడు ప్రయాగ నుంచి క్షేత్రమోహనుడికి ఒక ఉత్తరం రాశాడు. అందులో అతను శైలేశ్వరుని గురించి తెలియపరుస్తూ అతను వైష్ణవ మతం పుచ్చుకున్నాడని, కొడుకు సోమేంద్రుడికి ఉపనయనం చేశాడని, ఇప్పుడు ఏ వీధినైనా చేపల మాంసాల దుకాణాలు ఉన్నవి అని తెలిస్తే ఆ వీధిన నడవడం కూడా తండ్రి కొడుకులు మానేశారని రాశాడు. ఆ ఉత్తరం చూసి ఉమా నవ్వుతూ, ఆశ్చర్యంగా ఉంది, ఇదేదో యోగేష్ బాబు చేసిన తమాషా కాదు కదా అన్నది అన్నతో. యోగేష్ బాబు లాంటివాడు కాదు అన్నాడు క్షేత్రమోహనుడు దీర్ఘాలోచనలో పడి. గదిలోకి వస్తూ అన్నాచెల్లెళ్ల సంభాషణ విన్న విభా, యోగేష్ బాబు మీకు అన్నయ్యకు కూడా మిత్రుడేగా, అందుకే అన్నయ్యని గురించి ఈ తమాషా ఉత్తరం మీకు రాసి ఉంటాడు, సందేహం లేదు అన్నది. క్షేత్రమోహనుడు ఈ విషయమై భార్యతో వాదించడం వృధా అని ఊరుకున్నాడు. తర్వాత అతను ప్రయాణమై ప్రయాగకు పోయి 5-6 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి శైలేశ్వరుడు రాసిన ఒక ఉత్తరాన్ని భార్యకు ఇచ్చాడు. విభా ఉత్తరం చదువుకుని ఎంతో దుఃఖితురాలైంది. ఆమెకు అన్న అంటేనే కాక సోమేంద్రుడన్నా ఎంతో ఆప్యాయత ఉంది. కనీసం కుర్రాడినైనా మీరిక్కడికి తీసుకురావాల్సిందే అన్నదామె భర్తతో. అదెలా సాధ్యం? శైలేశ్వరుడు ఏమనుకుంటాడు? మనం అలాంటి పని చేయాలని చూడడం అతనితో విరోధం తెచ్చుకోవడమే అవుతుంది అన్నాడు క్షేత్రమోహనుడు. విభా కన్నీళ్లు తుడుచుకుంటూ, చివరికంతా ఇలా అయిందా? మీ వెంట నేను ప్రయాగ వచ్చి ఉంటే ఏమైనా ప్రయోజనం కలిగేదేమో అంది. త్వరలోనే శైలేశ్వరుడి వైష్ణవ మత స్వీకార వార్త కలకత్తాలోని అతని బంధుమిత్రులు అందరికీ తెలిసిపోయింది. పిల్లనిస్తామన్న భవానీపూర్ వాళ్లకు కూడా ఈ సంగతి ఎవరో రాశారు.
విభా సిగ్గుతో ఎవరికి మొహం చూపించలేకపోతోంది. భర్తతో మాత్రం కొంచెం దబాయింపుగా, అన్నయ్యను ఇక్కడికి తిరిగి రానేయండి, ఆ వైష్ణవం ఏమిటో తేల్చుతాను అనసాగింది. శైలేశ్వరుడు కాలేజీకి పెట్టిన సెలవును మరో 4 నెలలకు పొడిగించాడు. అతను ఉద్యోగం వదలడు అనే నమ్మకం మాత్రం క్షేత్రమోహనుడికి ఉంది. ప్రయాణంలో గంగా స్నానాలు చేస్తూ తిలక త్రిపుండ్రాలు ధరించవచ్చుగాక. అయినా అతడి గురుదేవుడు, గురుభాయిలు ఉద్యోగం మానమని మాత్రం సలహా ఇవ్వకపోవచ్చు. క్షేత్రమోహనుడి ఆలోచనలు ఇలా నడుస్తున్నాయి. అతను ఒకనాటి ఉదయం గదిలో టీ తాగుతూ పక్కన కూర్చున్న భార్యతో, ఈసారి ఉష వచ్చేటట్లయితే భార్యాభర్తలిద్దరికీ హాయిగా కాలం గడిచిపోతుంది అన్నాడు. విభ కోపం తెచ్చుకుని, ఆవిడ వస్తుందని మీకేమైనా తెలిసిందా అని ప్రశ్నించింది. అలాంటిదేం లేదు. పల్లెటూరి వాళ్ళు కొందరు మాయామంత్రాల్లో ఘటికులని అంటారు అన్నది విభ. కావచ్చేమో, అయినా ఇలాంటి వైష్ణవ దీక్షలు మాత్రం వాళ్ళు ఇప్పించలేరు అన్నాడు క్షేత్రమోహనుడు. ఏమో మరి, ఒకటి, సోమేన్ను మాత్రం అక్కడి నుంచి తప్పకుండా లాక్కొస్తాను, ఇది ప్రతిజ్ఞ అనుకోండి అంది విభ. ఆ సమయంలో ఇంటి నౌకరు చెహరా వచ్చి విభతో, అమ్మగారు, 2 హరిదాసులు బిందు వచ్చారు అని చెప్పాడు. ఈ బిందు చాలా కాలంగా శైలేశ్వరుడి దగ్గర ఉంటున్న నౌకరు. భార్యాభర్తలిద్దరూ గది నుంచి బయటకు వచ్చారు. వారికి బిందు కనిపించాడు. విభ వాణ్ణి, ఈ హరిదాసులు ఏం చేస్తారు అని అడిగింది. గానా బజానా అయి ఉంటుంది. బాబుగారితో పాటు ఇలాంటి వాళ్ళు 4-5 వచ్చారు అని చెప్పాడతను. శైలేశ్వరుడు వచ్చాడా, అన్నయ్య వచ్చాడా అంటూ క్షేత్రమోహనుడు, విభ ఒక్కసారే ప్రశ్నించారు. నిన్న రాత్రి అంతా వచ్చారు. హరిదాస్ను ఒకడిని తీసుకుని బాబుగారు ఎక్కడికో వెళ్ళారు అని చెప్పాడు బంధు. అది బిందు కాదండి, ప్రింటింగ్ మిస్టేక్, బంధు. ఆ మర్నాటి సాయంత్రం క్షేత్రమోహనుడు విభను, ఉమను వెంట పెట్టుకుని శైలేశ్వరుడి ఇంటికి వెళ్ళాడు. అతను మామూలు పద్ధతి ప్రకారం రీడింగ్ రూంలోకి వెళ్ళబోయేసరికి అక్కడ పరిచి ఉన్న ఒక తెల్లని దుప్పటి మీద 2 వ్యక్తులు కూర్చునున్నారు. పిక్కవలసి ఉన్న వారి దేహాల మీద హరినామ ముద్రలున్నాయి. వాళ్ల మెళ్లలో పెద్ద పెద్ద తులసి పూసల దండలు వేసుకునున్నారు. క్షేత్రమోహనుడు ఆ గదిలోకి వెళ్ళడం బాగుండదనుకుని మేడ మీదికి బయలుదేరాడు. వారికి దారిలో ఒరియా వంట బ్రాహ్మడు ఎదురై, పైకి పోకండి, గోసాయి స్వాములున్నారు అన్నాడు. గోసాయి స్వాములెవరు? సరే, బాబుగారెక్కడా అన్నాడు క్షేత్రమోహనుడు. వంట బ్రాహ్మడు వేలితో పైకి సైగ చేశాడు. క్షేత్రమోహనుడు పెద్దగా శైలేష్, శైలేష్ అని పిలిచాడు. ఆ పిలుపుకు సోమేంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడి వేషం చూసి విభ బావురుమని ఏడ్చింది. కుర్రవాడి నెత్తిన పిలక ఉంది, మెళ్ళ తులసిమాల ఉంది, తెల్లని ధోతి కట్టుకున్నాడు. వాడు దూరంగా నుంచుని నమస్కారం చేశాడు. ఉమా అతన్ని పట్టుకోబోయింది. కానీ క్షేత్రమోహనుడు ఆపి, వాణ్ణి ఇప్పుడు ముట్టుకోవడం మంచిది కాదు, వాణ్ణి మళ్ళీ వాళ్ళు స్నానం చేయించొచ్చు అని. సోమేన్, మీ నాన్న ఎక్కడున్నాడు అని అడిగాడు. ప్రభుపాదులు శ్రీ గురుదేవుల దగ్గర భాగవతం చదువుతున్నాడు అన్నాడు వాడు. నువ్వు వెళ్ళి మీ నాన్నతో మేం వచ్చామని చెప్పు అన్నాడు క్షేత్రమోహనుడు. వారు మీ కేక విన్నారు, వస్తున్నారు అన్నాడు సోమేంద్రుడు. 1-2 నిమిషాల్లో శైలేంద్రుడు పావుకోళ్ళు తొడుక్కుని మెట్లు దిగి రాసాగాడు. అతను తెల్లని ధోతి కట్టి చొక్కా తొడుక్కుని ఉన్నాడు. నెత్తిమీద పిలక ఉంది. మనిషి చాలా వినమ్రుడిలా కనిపించాడు. విభా, ఉమ నమస్కరించేసరికి అతడు అంత దూరంగా ఉండి ఇద్దరిని ఆశీర్వదించాడు. కాస్త కూర్చునేందుకు ఇంట్లో ఎక్కడా చోటున్నట్టు లేదే అన్నాడు క్షేత్రమోహనుడు. ఉంది, కొంచెం బాగు చేయించాలి అన్నాడు శైలేష్. అయితే మేము వెళతాం. నేను చూస్తున్న దాన్ని బట్టి ఇహ మేము ఇక్కడికి రానవసరం లేనట్టు కనపడుతోంది. అయినా కూర్చోడానికి ఏమన్నా స్థలం ఉంటే మాత్రం కబురు చేయి, వస్తాం అన్నాడు క్షేత్రమోహనుడు. శైలేశ్వరుడు ఏమీ అనకుండా చూస్తూ ఊరుకున్నాడు. అందరూ కారులో తిరిగి ఇంటికి వచ్చేశారు. 1 నెల గడిచింది. క్షేత్రమోహనుడి ఇంట్లో ఉష పేరు వస్తే చాలు అందరూ ఆమెను గట్టిగా విమర్శించసాగారు. అసలు ఆమె ఇక్కడికి లోగడ రావడం జరగకపోతే శైలేశ్వరుడు ఈ విధంగా తయారై ఉండేవాడు కాదు అని వాళ్ళందరి నమ్మకం. క్షేత్రమోహనుడు బావమరిది ఇంటికి వెళ్ళకపోయినా అక్కడి సంగతులు వాళ్ళు వీళ్ళ ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. వాళ్ళు విన్నదాన్ని బట్టి అక్కడ చేరిన గోసాయిల ముఠా ఇప్పట్లో కదిలేటట్టు లేదు. గురుదేవుడు, ఆయన భార్య రత్నం మేడ మీద కాపురం పెట్టేశారు. ఉదయ సాయంకాలాల్లో భజనలు జరుగుతూనే ఉన్నాయి. అంతా మహావైభోగంగా ఉంది. మరో విశేషం ఏమిటంటే, నవద్వీప క్షేత్రంలో గురుపాదులకు ఒక ఆశ్రమం కట్టించడానికి శైలేశ్వరుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి అవసరమైన డబ్బు ఎక్కడైనా అప్పు చేసి తేవాలని అతను నానా తంటాలు పడుతున్నాడు.
విభా ఈ వార్తలన్నీ విని భర్తతో, ఈ ఆశ్రమ స్థాపన అది ఆపే ప్రయత్నం మీరు కాస్త చేయకూడదు. అన్నయ్య అనవసరంగా అప్పుల పాలైపోతాడు. కుర్రవాడు మన కళ్ళ ముందే బికారైపోతాడు అన్నది. నిజమే, నేనేం చేయగలను అన్నాడు క్షేత్రమోహనుడు. విభా కన్నీళ్లతో తల వంచుకుంది. అది గమనించని క్షేత్రమోహనుడు, మనం అటుకేసిపోయి చాలా రోజులైంది, ఓసారి వెళ్ళి వద్దాం అన్నాడు. విభా పదండి అంటూ ఆత్రంగా లేచి నిలబడింది. ఇద్దరూ కారులో బయలుదేరి 10 శైలేశ్వరుడి ఇల్లు చేరారు. వాళ్ళు కారు దిగి రీడింగ్ రూమును సమీపించేసరికి దాని పక్కనున్న గదిలో 2 గోసాయి స్వాములు హడావిడిగా తమ సామాన్లు మూటలు కట్టుకుంటున్నారు. శైలేశ్వరుడు ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు క్షేత్రమోహనుడు వాళ్ళని. గోసాయి స్వాములిద్దరూ ఒక క్షణం ముఖముఖాలు చూసుకుని, లేరు, వారు మొన్న నవద్వీప క్షేత్రానికి పోయారు అని చెప్పారు. మళ్ళీ రావడం ఎప్పుడు? రేపో ఎల్లుండో. అలాగా, బాబుగారి అబ్బాయి ఇంట్లో ఉన్నాడా అని ప్రశ్నించాడు క్షేత్రమోహనుడు. ఉన్నారు అంటూ గోసాయిలు తమ సామాను సర్దుబాటు పనిలో మునిగిపోయారు. విభా క్షేత్రమోహనుడు రీడింగ్ రూమ్లోకి నడిచారు. దాని ద్వారానికి ఎప్పట్లా పరదా వేలాడుతుంది. దాన్ని పక్కకు ఒత్తిగించి విభ లోపలికి చూసింది. ఆ గదిలో అన్ని వస్తువులు తిరిగి తమ తమ స్థానాల్లో చక్కగా సర్ది ఉన్నాయి. అన్నయ్య, స్వాముల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి గదిని మునుపట్లా చక్కగా అలంకరించినట్లుంది. అన్నయ్య ఆ స్వాముల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి గదిని మునుపట్లా చక్కగా అలంకరించినట్లుంది అన్నది విభ భర్తతో. క్షేత్రమోహనుడు ఏదో అనబోయేంతలో సోమేంద్రుడు రబ్బరు బంతిని ఎగరవేస్తూ అక్కడికి వచ్చాడు. నెత్తిన పిలక, మెళ్ళ తులసిమాల అన్నీ మటుమాయమైపోయాయి. వాడి వేషం కూడా బ్రహ్మర్షి వేషంలా లేదు. ఎర్రంచు జరీ ధోతి కట్టుకుని కాళ్లకు పంపు షూ వేసుకునున్నాడు. వాడు విభని చూస్తూనే పరిగెత్తుకుని వచ్చి, అమ్మ వచ్చిందత్తా, వంటింట్లో ఉంది పాదా అంటూ కాళ్ళు పట్టుకుని లాగసాగాడు. విభ తెల్లబోయింది. మీ అమ్మ వచ్చిందా సోమేన్ అని అడిగాడు క్షేత్రమోహనుడు. నిన్న మధ్యాహ్నం వచ్చింది, వంటింట్లోకి వెళదాం పదండి మామయ్య అన్నాడు సోమేంద్రుడు. ముగ్గురు వంటింటి దగ్గరికి వెళ్లారు. వాళ్ళు వచ్చే చప్పుడు విని ఉష చేతులు కడుక్కుని బయటకు వచ్చింది. ఆమెను చూస్తూనే విభ కాళ్ళ చెప్పులు విడిచి నమస్కారం చేస్తూ, చూశావా వదినా ఏం జరిగిందో అన్నది. ఉష విభ చెంపలు చేత్తో తాకి ముద్దు పెట్టుకుంది. తర్వాత ఆమెతో, వదినా, పిల్లవాడి ముఖం చూస్తేనే నాకు దుఃఖం ఆగింది కాదు. మెళ్ళో వేలాడే తులసి మాల తెంపేశాను. మంగల్ని పిలిపించి పిలక కత్తిరింపజేశాను. కొత్త ధోతి చొక్కా బజార్ నుంచి తెప్పించాను. ఇప్పుడు చూడ్డానికి కాస్త యోగ్యంగా ఉన్నాడు వదినా. కానీ ఇక్కడ ఇంత గొడవ జరిగిపోతుంటే మీరేం చేశారు అన్నది క్షేత్రమోహనుడి కేసు చూస్తూ. అక్కయ్య గారు, ఆ సంగతి అంతా నిదానంగా చెప్తాను. మేడ మీదకి వెళదాం, తినేందుకు ఏదైనా పెట్టండి. సరే, రీడింగ్ రూమ్ పక్క గదిలో చిన్న గురు గోసాయిలు మూటలు కట్టుకుండడం చూసాం. పెద్ద గురుపాదుణ్ణి, ఆయన భార్యని ఏం చేశారు? వాళ్ళిద్దరూ మేడ మీద లేరు కదా అన్నాడు క్షేత్రమోహనుడు. ఉష నవ్వుతూ, గాబరా పడవలసింది ఏమీ లేదు, వాళ్ళు నవద్వీపానికి వెళ్ళిపోయారు అన్నది. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే ప్రమాదం లేదు కదా అన్నాడు క్షేత్రమోహనుడు. ఉష చిరునవ్వు నవ్వి అన్నది. అక్కగారు, మీలో ఇంత మంచి నేర్పు ఉన్నదని మేము కలలో కూడా అనుకోలేదు అన్నాడు క్షేత్రమోహనుడు ఉత్సాహంగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. విన్నారు కదండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది సగటు భారత స్త్రీల మెంటాలిటీ. ఇల్లు వాకిలి చక్కదిద్దుకోవడం వాళ్ళకి ఎవరు నేర్పక్కర్లేదు. అలాగే ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఆవిడకి ఆచారాలు, పూజలు, మడి తడి అవన్నీ ఉన్నాయి, కానీ అవి శృతిమించలేదు. ఎందుకంటే ఈ వైష్ణవం తీసుకోవడము, ఆ పిల్లవాడు చిన్న వయసు నుంచే ఒక రకమైన ఇజంలో పడిపోవడము, పిలక, తులసి పూసలు, ఇవన్నీ ఆవిడ గమనించి అతిగా పోకుండా అవన్నీ కూడా తీసేయించి వాడిని మామూలు స్టేజ్కి తీసుకొచ్చింది. అంటే ఆవిడ ఎక్కడా అతి చూపించట్లేదు. ఈ క్యారెక్టర్ భర్త మీద అలిగి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఇక్కడ పరిస్థితులు విని వెంటనే కాపురం చక్కదిద్దుకోవడానికి, పిల్లాడి క్షేమం కోసం మళ్ళీ తిరిగి అడుగుపెట్టింది ఇక్కడ. అంటే ఏంటి, తన పౌరుషం కంటే కూడా ఇక్కడ కుటుంబం బాగుండడం ఆవిడకి కావాలి. ఇది భారతీయ స్త్రీ గొప్పతనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.